పార్టీ ఫిరాయింపులపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత విచారణ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి సమాధానమిచ్చారు. సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయని, స్పీకర్ సమయం నిర్దేశించకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి విచారణలో ధర్మాసనం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది. అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రభావం చూపనుంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సాయిమాధవి, ఇప్పటికే 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల కేసు విచారణ ఈ రోజు సుప్రీంకోర్టులో జరగనుంది. మరి కాసేపట్లో విచారణ కూడా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇటు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చినటువంటి పిటిషన్లపైన విచారణ కొనసాగనుంది. విచారణ దాదాపు జస్టిస్ బీఆర్ గవాయ్ తో పాటు జస్టిస్ అగస్టిన్ జార్జ్ మూసీ ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. పార్టీ వీడి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో స్పెషల్ లీవ్ పిటిషన్ ను కౌశిక్ రెడ్డితో పాటు రిట్ పిటిషన్ ఇటు కేటీఆర్ దాఖలు చేశారు. నిర్ణీత కాల వ్యవధిలో స్పీకర్ ను ఆదేశించాలి, నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా కోరుతున్నటువంటి పిటిషన్ నందు పూర్తిగా గత విచారణ సందర్భంగా తగిన సమయం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కోరినటువంటి నేపథ్యంలో తగిన సమయం అంటే ఎంత సమయం ఇవ్వాలనే దానిపైన కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో విచారించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ స్పీకర్ ను అడిగినటువంటి కౌంటర్ కూడా దాఖలు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో సుమారు సమయం ఇచ్చినట్టు కూడా ఎంత సమయం ఇవ్వాలనే దానిపైన కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళపైన అనర్హత వేటు వేయాలంటూ కూడా ఇప్పటికే ఇద్దరు కూడా కౌంటర్ దాఖలు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే వాళ్ళు కూడా సెల్ఫ్ డిఫెన్స్ లో పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారు కూడా కొన్ని కుట్రలు కూడా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటు బీఆర్ఎస్ వేసినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేల తరఫున ఇటు సుందరంతో పాటు వాళ్ళ తరఫున ఎవరైతే ముకుల్ రోహత్గి కూడా ఈ విచారణకు సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపించబోతా ఉన్నారు. మరి కాసేపట్లోని కేసు విచారణ కూడా జరగబోతుంది. తీర్పు కూడా వచ్చేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా వాడివేడిగా ఈ వాదనలు అయితే జరిగేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.